నల్గొండ జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక తరపున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చి బడుగు బలహీన వర్గాల నోటి ఆడి ముద్దను లాక్కుందని అన్నారు। 80% జనాభా ఉన్న బీసీ కులాలకు రావాల్సిన రాజకీయ వాటాను 78 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ దేశ సంపదను స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ సామాజిక అసమానతలను సృష్టిస్తున్న ఆధిపత్య కులాలు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను జీర్ణించుకోలేక హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు। ఈ కేసుపై హైకోర్టు స్టే విధించింది। దీనివల్ల బీసీల నోటికాడ బొక్కను ఆధిపత్య కులాలు లాక్కుంటే చట్టాలు చేయాల్సిన ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్లను చట్టరూపం దాల్చకుండా బీసీల పట్ల వ్యతిరేకతను చాటుకుంది। అదేవిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేయకుండా కోర్టులు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి। హైకోర్టు స్టే ఇవ్వడానికి మరియు దాని కొరకు కోర్టులో కేసులు వేసిన ఆధిపత్య కులాల నాయకులకు చట్టరూపం దాల్చకుండా చివరి వరకు ప్రయత్నించిన కొన్ని పార్టీల వైఖరికి నిరసన తెలిపాయి। ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు నేలపట్ల సత్యనారాయణ, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నల్ల సోమల్ల, దుడుకు లక్ష్మీనారాయణ, చొల్లేటి ప్రభాకర్, వైద్యుల సత్యనారాయణ, చిక్కుల రాములు, వాడపల్లి సాయిబాబా, గోలి విజయ్ కుమార్, జల్లా ఆదినారాయణ, పుట్ట వెంకన్న, బిర్యాలి యాదగిరి, పసుపురెడ్డి సీతారాములు, గంజి భిక్షమై నేత, గుండె వెంకటేశ్వర్లు, చెవ్వాజింద్రయ్య, చిలక రాజు సతీష్, మునాస ప్రసన్న, ఐతరాజ్ జనార్దన్ గౌడ్, నల్ల మధు యాదవ్, నేలపట్ల చంద్రశేఖర్, మాధవి గౌడ్, కర్ణాటి యాదగిరి, కందుల వెంకటేష్ పాల్గొన్నారు। నల్గొండ జిల్లా బీసీ సంఘం తరపున ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ పట్టణంలోని నిరసనగా ఈరోజు గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది। బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ ప్రత్యేకంగా పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఎవరైనా రెడ్డి జాగృతి వాళ్ళు మా యొక్క ప్లేట్ కాడి భోజనాన్ని తినేదాన్ని వాళ్ళు ఎంగిల్ మెతుకుల్లో ఇసిరినట్టు వాళ్ళు కేసు వేసి మా మీద వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేసి కోర్టులో కానీ చట్టసభల్లో కానీ అడ్డుపడుతున్నారు। మా యొక్క బీసీలు ఈరోజు నామినేషన్లు వేసి మా బీసీ నాయకులందరూ కూడా ఈరోజు నామినేషన్ సంబరాల్లో పాల్గొనే వాళ్ళము, దాన్ని అడ్డుపడి ఈరోజు బీసీ నాయకులందరినీ వ్యక్తం చేస్తున్నాము, నిరసన వ్యక్తం చేస్తున్నాము। స్టే చేయడం దానికి వ్యతిరేకంగా మేము గడియారం సెంటర్లో రాస్తారోక చేస్తున్నాము। చక్కెర రామరాజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెయిన్గా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే రెడ్డి జాగృతి వాళ్ళు ఇంటెన్షనల్గా కావాలని పోయిండ్రు। వారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మేమేమైనా గుంజుకున్నామా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకు 5% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించే కేంద్ర ప్రభుత్వం దాన్ని తక్షణమే ఆపేయాలి। 5% లేని వాళ్ళకి ఇవ్వాలి। మాకు 56% ఉన్న వాళ్ళకు 42% ఇస్తుంటే మీకేమన్నా చూస్తున్నా? మీ సీట్లు ఏమన్నా గుంజుకున్నామా? మీ సీట్లలో మేము వచ్చి పోటీ చేస్తున్నామా? కావున తక్షణమే మీరు 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం। 42 రిజర్వేషన్పై 2 రోజుల సంధి చర్చ జరిగినటువంటి కోర్టులో 4 వారాలుగా వాయిదా పడడం బీసీ నాయకులకు చాలా అన్యాయం జరిగింది, బీసీల కులాలకు చాలా అన్యాయం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం। ఈ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ అగ్ర కులాల నుంచి ఎందుకు ఈ ఇబ్బంది పెడతా ఉన్నారో బీసీ కులాలని, దేనికి ఎప్పుడు వాళ్ళే ఏలాలని చూస్తూ ఉన్నారో ఈ రాజ్యాన్ని అనేది ఒకసారి ఆలోచించవలసిన విషయం। అందరికీ సమాన హక్కులాగా అందరూ తాళాడాలి, అందరూ ప్రయత్నం చేయాలి, అందరికీ సమాన హక్కు ఇవ్వాలి, సామాజిక హక్కు కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం। ఈ యొక్క బీసీలకు తగు న్యాయం జరగాలంటే గతంలో
తెలంగాణ సాధన కొరకు ఏ రకంగా పోరాడినామో ఆ రకంగా ఇప్పుడు పోరాడితే తప్ప ఈ బీసీలకు తగు న్యాయం జరగదని, తగు ప్రాతినిధ్యం దొరకదనేది రోజు రోజుకు అర్థమవుతా ఉంది. బీసీలను అణగదొక్కాలనేది రోజు రోజుకు ఈ అగ్రకులాలు ఆలోచన చేస్తూ ఉన్నారని, అటువంటిది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ బీసీలకు తగు న్యాయం చేయడానికి అందరం ప్రయత్నించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కోర్టు తీర్పు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాటవేసిన ధోరణి చేపట్టింది. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పడం వల్ల అసెంబ్లీలో తీర్మానం చేసి కేవలం తూతు మంత్రంలాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని హైదరాబాద్కు రప్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం 50 సార్లు ఢిల్లీకి పోయిన బీసీ రిజర్వేషన్ల గురించి ఏమాత్రం మాట్లాడకుండా తాను ఇస్తున్నట్టు నటించడం ఇది చాలా శోచనీయం. కోర్టులో ఉన్నటువంటిది దాన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% ఇస్తామని దాన్ని అధికారులతో అన్ని భర్తీ చేసి నోటిఫికేషన్ వేసిన దాన్ని పంపించడానికి కూడా అన్ని అర్హతలున్న కేవలం కోర్టు 4 వారాలు స్టే విధించడం బీసీలకు ఇది అన్యాయమని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలతోని బీసీ సంఘాలతోని చర్చ జరిపి 42% ఇస్తూ ఎన్నికలకు పోవాలని, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% ఇవ్వాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.